దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము నవంబర్ నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యానవాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాము. ధ్యానించుకునే ముందు చదువుకుందాము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇది నేటి ధ్యానవాక్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యములో దేవుని యందు విశ్వాసము కలిగి ధైర్యముతో పలుకుచున్న మాటలు మనం ధ్యానించుకుంటున్నాము. తన ప్రజలను రక్షించడానికి దేవుడు శక్తిమంతుడు అనేదే దానియేలు గ్రంథములోని ప్రధాన అంశము. రక్షించడానికి తన బిడ్డలని, దేవుని బిడ్డలను రక్షించడానికి దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు, ప్రేమగలవాడు, కృపగలిగినవాడు అనే ఈ దానియేలు గ్రంథమంతా ప్రధాన అంశముగా చెప్పబడుతుంది. బానిసలుగా చెరబట్టబడిన షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి రాజైనటువంటి నెబుకద్నెజరు చేయించిన బంగారు ప్రతిమకు మొక్కలేదని వారిని అగ్నిగుండములో పడవేయబడవలనని రాజుగారి యొక్క ఆజ్ఞ. ఈ నెబుకద్నెజరు రాజు ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహానికి ఒక మాట ఏమి ఉండదు. విగ్రహము నోరు లేనిది. దానికి మొక్కాలి అని ఈ అబేద్నెగో, ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోలకు ఆజ్ఞ ఇచ్చాడు. అలాగాని మొక్కకపోతే అగ్నిగుండములో పడవేయబడతారని కూడా చెప్తున్నాడు. కానీ ఈ రాజుగారు చెప్పినటువంటి మాటను, అంటే ఆయన చేయించిన బంగారు ప్రతిమకు మొక్కవలెను అన్నటువంటి మాటను ఈ ముగ్గురు ఎంత విశ్వాసముతో దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మకము, విశ్వాసము కలిగి ఆ ప్రతిమకు ఆ మొక్కలేదని నెబుకద్నెజరు గమనించి చూసి వారిని అగ్నిగుండములో పడవేయవలను అని రాజుగారు ఆజ్ఞ ఇచ్చేసేసాడు. అయినను ఆ ఆజ్ఞ అగ్నిగుండములో ఉన్నటువంటి వీళ్ళు ఎవరు? ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆజ్ఞ ఇచ్చినను ఆ ముగ్గురు రాజాజ్ఞను ధిక్కరించారే కానీ ఆ ప్రతిమకు మాత్రం మొక్కలేదు. మేము మొక్కమని చెప్పేసేసారు. రాజుకి ఎదురు తిరిగారు. ఎందుకు? బలమైన దేవుడు మనకున్నాడు, బలమైన దేవుడు మనకున్నాడు అన్నటువంటి విశ్వాసం మనకు ఉంటే తప్పకుండా అలాంటి ధైర్యం కలిగిన మాటలు తప్పకుండా మాట్లాడతాం మనం. వారు చెరపట్టబడిన బానిసలై ఉన్నారు. వారిని కాపాడాలన్నా, శిక్ష విధించకూడదన్నా వారికి దిక్కు ఆ రాజే. ఆ రాజు అంటే నెబుకద్నెజరు, ఆ రాజే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా? అయితే ఆ ముగ్గురు బానిసలు
ఎవరెవరు వాళ్ళు? షద్రకు, మేషాకు, అబేద్నెగో అని వారు బానిసలుగా చూపబడినటువంటి ఈ ముగ్గురు, రాజా, నీ దేవతలను మేము పూజింపము, అందులో ఇప్పుడు నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపము, ఇది మా దృఢ నిశ్చయము, మేము హృదయపూర్వకంగా చెప్పుకుంటున్నాము, మేము ఆ ప్రతిమకు నమస్కరించము, మేము పూజింపము అని దేవుని యందు విశ్వాసముతో గట్టిగా రాజుకి ఎదురుదిరిగి చెప్పారు. ఎందుకు మేము పూజించము, ఆ ప్రతిమకు నువ్వు కోరినట్టుగా మేము నమస్కరించము అంటే, మమ్మను తప్పించుటకు, మమ్మల్ని రక్షించుటకు మాతో ఉన్న మా దేవుడు సమర్థుడు. నీ వశమున పడకుండా మమ్మను రక్షింపకపోయినను నీ ప్రతిమకు మాత్రం మేము మొక్కము అని ఆయన కింద ఉన్నటువంటి బానిసలుగా ఉన్న ఆ ముగ్గురు ధైర్యంగా రాజుకి తిరస్కరించి చెప్పేసేశారు. రాజాజ్ఞ ప్రకారం ఆ ముగ్గురిని కాలుచున్న అగ్నిగుండములో పడవేయుటకు పైనుంచి విసిరేసేశారు. ఆ ముగ్గురిని విసిరిన ఆ మనుషులు గుండములో నుండి పైకి ఎగుచున్న అగ్నిజ్వాలల చేత కాల్చబడల. వారు ధరించిన బట్టలు ఏమీ అసలు మంట అంటుకోలేదు. వారు కాల్చబడలేదు, వారు చనిపోలేదు. అది అగ్నిగుండం. అది ఎంత అదృష్టము, ఎంత ఆశ్చర్యకరము! దేవుని యందు విశ్వాసము ఎంత గొప్పదో ఆ ముగ్గురులో ఉన్నది మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అంతటి విశ్వాసం కలిగి ఉన్నారు గనుక ఆ యొక్క అగ్నిగుండములో వారికి ఏమీ జరగలేదు. వారి దే ఆర్ అలైవ్, బ్రతికే ఉన్నారు. ఆ ముగ్గురు సజీవంగానే కాలుచున్న అగ్నిగుండములో అలాగే కనిపిస్తున్నారు, అలాగే ఉన్నారు. రాజైన నెబుకద్నెజరే స్వయంగా గుండమునొద్దకు వచ్చి తొంగి చూడగా అందులో నలుగురు కనిపించారు. ప్రియ దేవుని బిడ్డలారా, అగ్నిగుండములో వేసింది ఎంతమందిని? ముగ్గురిని. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను కదా వేసింది. కానీ ఈ రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఆ గుండంలోకి తొంగి చూడగా అందులో నలుగురు కనిపించారట. ఆ నలుగురిని చూసి ఆ ముగ్గురిని పేర్లతో పిలిచి, ఓ షద్రకు, మేషకు, అబేద్నెగో, మీరు బయటికి రండి అని వారు పిలవగా ఆ మాటకి వారు అగ్నిగుండంలో నుంచే బయటికి వచ్చారు. బయటికి రాగా, మీరు సేవిస్తున్న మీ దేవుడు సమర్థుడు. నెబుకద్నెజరు ఎవరు? అన్యుడు, దేవుని నమ్మనటువంటి వాడు, మూర్ఖుడు, దేవుని యందు విశ్వాసము లేనటువంటి వాడు. ఆ అన్యుడే ఇక్కడ అది చూసి భయపడిపోయి, మీరు నమ్ముచున్న మీ దేవుడు సమర్థుడు అని రాజు వారితో అనెను. ఇక్కడ మనకి కావాల్సింది ఏమిటంటే విశ్వాసము కలిగి జీవించాలి. అందుకనే మనం ఇప్పుడు చెప్పుకునేది ఏమిటంటే విశ్వాసము, క్రీస్తు ప్రభువు వారి ఎడల విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన జననము విశ్వసించాలి, ఆయన పరిచర్యని విశ్వసించాలి, ఆయన మరణాన్ని విశ్వసించాలి, ఆయన పునరుద్ధాన్ని విశ్వసించాలి. ఇలా ప్రభువారిని విశ్వసించి మనము ప్రార్థనల యందు
పట్టుదల కలిగి ఉండి మనము నిత్యము ప్రార్థనలు చేసుకుంటూ నమ్మకమైన బిడ్డలుగా మనము జీవించుచు మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు ఉన్నటువంటి హృదయపూర్వకమైనటువంటి విశ్వాసము మా అందరిలో కూడా ఉండులాగున తండ్రి, మా మనసులను, మా హృదయాలను స్వాధీనములు ఉంచుకొని నిన్ను నమ్ముకుంటూ దేవా, నీ బిడ్డలముగా మేము జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.